రామగుండం మస్జిద్ కార్నర్ వద్ద నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ గత 3 ఏళ్ల నుంచి ముగ్గురు మైనర్లు ప్రవీణ్ అనే వ్యక్తి ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటీవల బసంత్ నగర్లోని ఓ వైన్ షాప్ లో చోరీ చేసి పట్టుబడినట్టు తెలిపారు. కాగా వీరు రామగుండం మస్జిద్ టర్నింగ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని బసంత్ నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్, కానిస్టేబుల్ శ్రీనివాస్, సురేష్లు రామగుండంలో అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 3 మైనర్లు కాగా ఒక మేజర్ ఉన్నారని తెలిపారు. అయితే చిన్ననాటి నుండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కాగా నిందితుల నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోను, ఆటో, 7,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ రామరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, రామగుండం సిఐ కృష్ణకుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు మా బసంత్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్, సిఐ రామగుండం ఇద్దరు కలిసి మస్జిద్ సెంటర్కి వెళ్ళి 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో మేజర్ 1 కేసులో, మైనర్ 1 10 కేసులలో, మైనర్ 2 3, మైనర్ 3 2 కేసులలో. వీళ్ళు ఫస్ట్ వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది వైజాగ్లో. తర్వాత రీసెంట్లీ కూసాయిగూడలో 34 లక్షలకు సంబంధించిన అఫెన్స్, ప్లస్ మన రామగుండం సర్కిల్ బసంత్ నగర్ ఒక వైన్ షాప్లో దాదాపు 7,000 రూపాయల సొత్తును, మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ వీళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 35 లక్షల విలువ ఉంటుంది. ఈ మైనర్లు ప్లస్ యువకుడు వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు మనం ఏ విధంగా అయితే మంచినీళ్ళు తాగుతామో అట్లా సింపుల్గా ఒక చిన్న ప్లాల్తోని ఈజీగా దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ వీళ్ళ జలసాలు. యువతకు మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే చిన్న దొంగతనాలు పోయి వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ఎందుకంటే సొసైటీలో విలువలతో కూడిన జీవనం గడిపితేనే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. తల్లిదండ్రులందరూ పిల్లలు ఎటుపోతురు ఏంటిది 24 అవర్స్ వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళను తగు జాగ్రత్తగా చూసుకొని పిల్లలు చెడుదారిలో పోకుండా ఒక మంచి సన్మార్గంలో నడుచుటకు తల్లిదండ్రులందరూ కోఆపరేట్ చేసి ఇలాంటి కేసులలో ఇరుక్కోకుండా చూడాలని ప్రార్థిస్తున్నాం.